భారతదేశంలో మీడియా చరిత్ర ఎంతో గొప్పది. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో పత్రికలు ఒక శక్తివంతమైన సాధనంగా ఎదిగాయి. పాత ముద్రణ యంత్రాలు సమాచారాన్ని ప్రచురిస్తూ ప్రజలలో చైతన్యం తీసుకువచ్చాయి. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం పత్రికలు నిత్యం పోరాడాయి. రేడియో భారతీయ కుటుంబాలలో ముఖ్యమైన భాగమైంది. ఆకాశవాణి వార్తలు, వినోదం అందిస్తూ ప్రజల మనసులు దోచింది. ఆ తరువాత టెలివిజన్ రాకతో దూరదర్శన్ దేశవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో నిలిచిపోయింది. ఈ మీడియా రూపాలు భారతదేశాన్ని మరింత దగ్గర చేసింది. మూస పద్ధతుల నుండి మోడ్రన్ న్యూస్ రూమ్స్ వరకు భారత మీడియా విప్లవాత్మక మార్పులు చవిచూసింది. నేటి వార్తా కార్యక్రమాలు అత్యాధునిక సాంకేతికతతో నడుస్తున్నాయి. లైవ్ రిపోర్టింగ్, వేగవంతమైన సమాచారం ప్రజలకు సమయానుకూలంగా అందించబడుతోంది. డిజిటల్ యుగం భారతదేశంలో మీడియాను కొత్త దారిలో నడిపిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ప్రతి వ్యక్తి సమాచారాన్ని పంచుకుంటున్నారు. యువత స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లలో ట్రెండ్స్ గురించి చర్చిస్తూ ప్రపంచానికి దగ్గరగా ఉంటోంది. అయితే ఆధునిక మీడియా చాలా చోట్ల సమస్యలతో కూడుకుని ఉంది. అసత్య వార్తలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. నిజమైన మరియు అవాస్తవమైన సమాచారాన్ని తెలుసుకోవడం కష్టమవుతోంది. ఇదే మీడియా నైతిక బాధ్యతను గుర్తు చేస్తుంది. మొత్తానికి భారతదేశ మీడియా నిజాయితీతో పనిచేస్తే ప్రజాస్వామ్యానికి ప్రధాన శక్తిగా మారుతుంది. న్యాయం, సమర్థత మరియు స్పష్టతతో పనిచేయడం ద్వారా ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవచ్చు. మీడియా సమాజానికి మార్గదర్శకుడిగా నిలవాలి.